బ్రదర్ నేడు ప్రభుత్వం మీ నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం చూస్తా అని చెప్పి మండిపడతా ఉన్నారు. అసలు ఎందుకు ఇలా ప్రభుత్వం వ్యవహరిస్తుంది అంటున్నారు? ఏంటి? ఏ ప్రభుత్వమైనా గానీ అవకాశం ఉన్నంత వరకు ఒకటి, అవకాశం తీరినంక ఒక విధంగా మాట్లాడతారు. ఈరోజు మాకు చానా అధికారం ఉంది ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి. ఎందుకంటే ఒక పిల్లల మీద తల్లిదండ్రులకు ఏ విధమైన హక్కుంటదో, ఈ ప్రభుత్వం పైన మాకంత హక్కుంది అడగడానికి. ఎందుకంటే ఈ ఎమ్మెల్యేలు ఇప్పుడైతే గెలిచినోళ్ళున్నారో, ఈ కార్యకర్తలున్నారో వాళ్ళు ఓట్లు అడుగుతందుకు ఒక సంవత్సరం కిందట ఇదే క్యాలెండర్‌లో ఒక్క సంవత్సరం ఎనక్కిపోతే 12 నెలలు ఎనక్కిపోతే వాళ్ళు పోనప్పుడు గూడా ఈ ప్రభుత్వం రావాలని కాలుకు బలపం కట్టుకొని తిరిగింది మేము. ప్రచారం చేసింది మేము. ఆ! వీళ్ళు సోషల్ మీడియా లేనప్పుడు మేము సోషల్ మీడియాని పెట్టుకొని మేము చేసినాం సొంతంగా. అందుకే మేము ఈ ప్రభుత్వం మాకేదైతే హామీలు ఇచ్చిర్రో 4 నెలలయింది. 12 నెలల్లో మీరు గతం ఏదైతే బిస్వాల్ కమిటీ ఏసిందో పీఆర్సీ కమిటీ 2,00,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయన్నారో, ఆ ఖాళీలను నింపుతామని మీరు చెప్పిర్రో, ఆ బిస్వాల్ కమిటీ అనేది రియల్. పీఆర్సీ కమిటీ రియల్. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ వాస్తవం. 2,00,000 ఉన్నాయనేది వాస్తవం. మీరు నింపుతారన్నారు కాబట్టి మేము నమ్మి ప్రచారం చేసినాం. మీ తరపున మేము కాంగ్రెస్ కార్యకర్తల కన్నా ఎక్కువ ప్రచారం చేసినాం. మీకన్నా ఎక్కువ మేము ముందుకు పోయినాం. మీరు ఇళ్ళలో ఉన్నా గానీ మేము ముందుకొచ్చినాం. చూడండి, నా సూర్యాపేట నియోజకవర్గం పెన్బాడ్ మండలం అనాజ్పురం గ్రామం. నా నియోజకవర్గంలో కాంగ్రెస్ వాళ్ళు రాకముందే ఒకటే ఈడ విద్యార్థులు మళ్ళొక్కసారి నిరాశ నిస్పృహలకు లోనయ్యారు చాలామంది. నా రూమ్‌మేట్‌కి తెలుసా, మాకు తెలిసిన అబ్బాయికి స్టడీ హాల్‌లో ఉన్న అబ్బాయికి 256 మార్కులు వస్తే ఎస్ఐ రాలేదు. బీసీ ఆ పిల్లగానికి 116 మార్కులు వస్తే కానిస్టేబుల్ రాలేదు. ఈరోజు ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసా? అసలు మొన్న చనిపోదామన్న పరిస్థితికి పోయిండు. ఇంకొక అబ్బాయికి పెళ్లి కాలేదు తెలుసా? వాళ్ళ అమ్మ కుడుక్కబట్టి చనిపోయింది. అవి వాస్తవాలు తెలియదా? గ్రూప్ 4 జీఆర్ఎల్ ఇయ్యొద్దురంటే ఇచ్చిర్రు. ఒక అమ్మాయి చనిపోయింది. అమ్మాయి ఎట్లా చనిపోయింది తెలుసా? వాళ్ళ తల్లిదండ్రులు అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరిస్తే వాళ్ళ అన్న ఉండి, వద్దమ్మా చెల్లెకు ఉద్యోగం వస్తుంది మంచిగా చదువుకుంటుందంటే వచ్చి చదువుకుంది. కానీ జీఆర్ఎల్‌లో పేరు రాలేదు. తక్కువ మార్కులు వచ్చినాయి. ఎందుకు రాలేదు? ఓఎంఆర్‌లు పెరిగినాయి. ఈ ఓఎంఆర్‌లు పెరిగినాయి అనే మీరు గ్రూప్ 1 క్యాన్సిల్ చేయించిర్రు. గ్రూప్ 1 అయితేనేమో అవినీతి జరిగింది. మిగతా అన్ని ఎగ్జామ్‌లలో ఎట్ట నీతి జరిగింది? అది సీడీపీఓలో ఏమనుకున్నది ఎవళ్ళు? బల్మూరు వెంకటు. ఈరోజు సీడీపీఓ రిజల్ట్ ఎట్టని ఇయ్యనిచ్చినావు? ఈవో రిజల్ట్ ఎట్టొస్తది? ఇప్పుడు గతంలో జరిగినటువంటి ఎగ్జామ్స్ ఇప్పుడు సగం ఎగ్జామ్స్ కూడా రేపు ఆన్‌లైన్‌లో జరుగుద్ది. నిన్న ఇచ్చిన హాస్టల్ వార్డెన్స్‌కు డేట్ ఇచ్చినావు ఆన్‌లైన్‌లో అన్నావు. నువ్వు ఆన్‌లైన్‌లో జరిగే ఎగ్జామ్‌కు నువ్వు సాఫ్ట్‌వేర్‌ని సోషల్ ఆడిట్ చేయించినవా? సాఫ్ట్‌వేర్‌ని ఏ విధంగా చేయించినావు? నువ్వు వాడే సాఫ్ట్‌వేర్ నిజంగా జెన్యూన్ అని తెలుసా? నువ్వు టీఎస్‌పీఎస్‌సీ ప్రక్షాళన అన్నావు. నేను ఫస్ట్ రోజు నుంచే చెప్తున్నా ఈ ఉద్యమాన్ని అందుకున్నప్పటి నుంచి నిరుద్యోగులు ఇబ్బంది పడుతుర్రని. ఒక్క చైర్మన్‌నే నువ్వు తొలగించినావు తప్పితే కింది స్థాయిలో ఉన్న ఉద్యోగులను మార్చినవా? నీ కాడున్న క్యాడర్ స్ట్రెంత్ ఎంత? పక్క రాష్ట్రంలో ఎంతుంది? కేరళలో ఎంతుంది? యూపీఎస్సీ దగ్గర పోయిన యూపీఎస్సీలో క్యాడర్ స్ట్రెంత్ ఎంత? 4,000. నీకు ఇచ్చిన క్యాడర్ స్ట్రెంత్ ఎంత? 300 పైచిలుకు. నీ కాడుంది ఎంత? 40 మంది ఉన్నారు. మిగతా వాళ్ళు కాంట్రాక్టు. వాళ్ళు రేపు పేపర్లు జోబిలలో పెట్టుకొని పోరని నమ్మకం ఉందా? రేపు ఎట్ట నింపుతావు? ఇంకా చాలా మౌలికమైన అంశాలు చాలా ఉన్నాయి నిరుద్యోగులకు సంబంధించినటువంటి. నిరుద్యోగులకుది ఒక నిరుద్యోగ ఉద్యోగాలు కాదు బ్రదర్. ఇవాళ యువత అనేటటువంటి స్కిల్డ్ ఎంప్లాయ్ అనేటటువంటి వాళ్ళు నిరుద్యోగంలో మగ్గి వీళ్ళు ఉద్యోగాలు చేయకుండా ఎకానమీ జనరేట్ చేయకుండా ఇక్కడ ఆగిపోతుర్రు. ఇప్పుడు నువ్వు ఎంత ఎకానమీ కావాలి? నీకు ఇంత ఫ్రీబీస్ ఇచ్చుకున్నావు. ఈ ఫ్రీబీస్ అనేది అన్నిటికి కావాల్సినటువంటి ఎకానమీ జనరేట్ చేయాల్సినటువంటి వాళ్ళు ఈ నిరుద్యోగులు. వీళ్ళకి ప్రైవేట్ సెక్టార్‌లోనో, గవర్నమెంట్ సెక్టార్‌లోనో ఉద్యోగాల కల్పన చేసినట్లయితే వీళ్ళు పనిచేసి రేపు నీకు ఈ తెలంగాణ ప్రభుత్వానికి కావాల్సిన ఎకానమీని జనరేట్ చేస్తారు. అలాంటి విద్యార్థులకు ఏదో ఒకటి తెలుసుకొని వెళ్ళిపోయి ఉద్యోగాలు చేస్తారు. అలాంటి వాళ్ళను తల్లిదండ్రులకు భారమైతూ, ఇంకొకరికి భారమైతే ఎన్నాళ్ళు ఇక్కడ మగ్గి ఉంటారు? దాని గురించి ఆలోచన చేయాలి కదా! నిరుద్యోగ యువత ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బందులు పడతా ఉంటే ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా పట్టించుకోవట్లేదు. ఇంకోవైపు ఇంటర్ విద్యార్థులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. అసలు ఎందుకనేమైనా ప్రభుత్వం తెచ్చుకోవడానికి కారణం అని చెప్పి అంటా ఉన్నారు. మీరేం చెప్తారు? ఇప్పుడు అందరికి అదే ఉంది. ఇప్పుడు ఏందంటే మోటు సామెత ఉంటది. చిన్న బుద్దున్న పోతుని పెట్టి పెద్ద దున్నపోతుని ఈపు మీద ఎక్కించుకున్నట్టుంది. అట్లా ఇబ్బందులకు గురి కావాల్సింది. 4 నెలలు అయినప్పుడు 12 నెలల్లో 4 నెలలు పోయినప్పుడు కనీసం ఏదన్నా ఒక కమిటీ యేసుకున్నావా? ఈ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి? ఎందుకు అయ్యిర్రు ఈ పిల్లలు? ఎట్లా ఏందని అప్పుడంటే నీ ఎన్నికలు, టికెట్లు ఇయ్యాలే, ఎట్లా గెలుపోవటములు, ఇయాల నీ ప్రభుత్వాన్ని కూలుస్తారని చెప్పి నువ్వు భయపడక ముందే ఆడ కౌంటింగ్ జరుగుతుంటే హంగు కూడా వస్తదేమో అని చెప్పేసి ఈ ఎమ్మెల్యేలు దొంగ ఎమ్మెల్యేలు మారొద్దురా నాయన అని చెప్పేసి 144 సెక్షన్ ఉన్నా గాని నేను వాళ్ళకి చెప్పులు దండ వేసి మీరు మారొద్దని చెప్పేసి నేను ఆ రోజు దిష్టి బొమ్మను కూడా దగ్ధం చేసిన బ్రదర్. వీళ్ళకు అట్లా చేసినటువంటి వాళ్ళం మేము. ఇవాళ నీ ప్రభుత్వాన్ని మేము తెచ్చుకున్న ప్రభుత్వాన్ని మేము కూల్చుకుంటామా? నీ మీద మేము తుపాకులు పెడతామా? నీ ప్రభుత్వాన్ని ఇరకాసు పెడతామా? మేము ఇంత కొట్లాట చేసిన వాళ్ళం. మేము మా కష్టాలను తెలుసుకోమంటున్నాం. దీనికేదో రంగులు పుయ్యొద్దు, ఏషియన్ పెయింట్లు వేయొద్దు, పెయింట్ వేసి దాని మీద నీకు నచ్చినట్టు రాసుకోవద్దు. అది తప్పు. ఇంకోసారి నిరుద్యోగులను ఆగ్రహానికి గురి చేయవద్దు మీరు. ఇది వాస్తవం కాదా? వాస్తవాలు తెలుసుకోరు. ఆ రోజు ఆడు అట్లనే రకరకాల పెయింట్స్ వేసిర్రు. ఇక ప్రియాంక గాంధీ గారు ఇది చెప్పింది వాస్తవం కాదా?
ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగులు అన్నారు. ఇలా మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా బ్యాక్లాగ్ అన్నావు. ఈ ఎటుపోయినాయి? ఇలా గ్రూప్ 1లో ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగులు లేవా? గ్రూప్ 2లో నువ్వు డేట్లు ఇచ్చిన అందులో బ్యాక్లాగులు లేవా? గ్రూప్ 3లో బ్యాక్లాగులు లేవా? గురుకులాలలో బ్యాక్లాగులు లేవా? రేపు ఈరోజు మిగిలినటువంటి కానిస్టేబుల్లో 3000 మంది పోస్టులు మిగిలినాయి. ఈ పోస్టులను క్యారీ ఫార్వర్డ్ చేస్తావా? ఎటు చేస్తావు? రేపు అన్నింటిని జనరలైజ్ చేస్తావు. ఈరోజు ఎస్సీ విద్యార్థులకు కొంతమందికి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు పోలేదు. ఒక బీసీలలో ఒక 1000 మంది పోలేదు. ఈ ఉద్యోగాలు మళ్ళీ అదే బీసీ బిడ్డలలో బీసీ ఏకో బీకో సీకో ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తావా? ఇయ్యవు. వీటిని జనరలైజ్ చేస్తావు. ఇది మోసం కాదా? ఇది దగా కాదా? ప్రజాపాలన గొప్పగా చెప్పుకుంటుందా ప్రభుత్వము? ప్రజల సమస్యలు తీరుస్తా ఉన్నాము, గతంలో లేనట్టుగా చేస్తా ఉన్నాము అంటా ఉంది కదా బ్రదర్. చెప్పుకోవడాలు మస్తు చెప్పుకుంటారు బ్రదర్. కానీ మేమేమంటున్నాం, వాస్తవ రూపానికి రా. అన్నీ నీకు చెల్లవు, అన్నీ చేయలేవు. పొలిటికల్ స్టేట్మెంట్లు వేరు, నీకు పొలిటికల్ హామీలు వేరు, నిరుద్యోగులకు ఇచ్చే హామీలు వేరు. ఇంకా నిరుద్యోగులది ఇది ఒక్కటే కాదు, ఇక్కడ ఉన్న ప్రిపేర్ అయ్యేటోళ్ళే కాదు, యూనివర్సిటీలలో బోలేడని సమస్యలు. ఇది ఒక సమస్యల పార్ట్. యూనివర్సిటీలకు వెళ్ళండి. యూనివర్సిటీలలో ఇప్పుడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అకాడమిక్ ఇయర్ ఎండే అవుతుంది. వాళ్ళకు ఉద్యోగ కల్పన గురించి ఏమైనా చేసిరా? ప్రైవేట్ సెక్టార్లలో స్థానిక రిజర్వేషన్ అన్నాడు, పక్క రాష్ట్రంలో ఉన్నట్టు. మేము ఆ రోజు చెప్పిన, నేను బస్ యాత్రలో కీలకంగా పనిచేసిన వ్యక్తిని నేను చెప్తున్నా. ఈరోజు 30 లక్షల మంది ఓటీఆర్లో ఉన్నారు. 30 లక్షల మందికి ఉద్యోగాలు రాకుండా స్థానిక రిజర్వేషన్స్ ఉంటాయి. స్థానిక రిజర్వేషన్స్ వల్ల మనకు అవకాశాలు ఉంటాయి, ప్రైవేట్ సెక్టార్లలో అవకాశాలు ఉంటాయి, స్కిల్ ఎన్హాన్స్మెంట్ జరుగుద్ది అని మేము చెప్పినాం ఆ రోజు. అందుకే నమ్మిర్రు. తల్లిదండ్రుల దగ్గరికి పోయినాం, కాళ్ళు మొక్కినాం, దండం పెట్టినాం. ఎన్ని విధాలుగా ఓటర్లను మేము కన్విన్స్ చేయాలని అన్ని విధాలు కన్విన్స్ చేసి పల్లెలలో ఓట్లు వచ్చినాయి. అంటే ఇన్ని ఓట్లు వచ్చినాయి అంటే, ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు అంటే పల్లెలలో ఉన్న తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల గోడును అర్థం చేసుకున్నారు. మేము చెప్పేదాన్ని అర్థం చేసుకొని ఓట్లు వేసిర్రు. కానీ ఈరోజు వీళ్ళు ఏం చేస్తారు? విస్మరిస్తారు, ఎవడైనా విస్మరిస్తారు. కానీ పొలిటికల్గా మీరు ఇచ్చిన హామీలను విస్మరించిన కొన్ని రోజులు తల్లిదండ్రులు ఆగుతారు. ఎందుకంటే వాళ్ళ పిల్లల మేము కాబట్టి, ఈ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినప్పుడు వీళ్ళ పిల్లలు వాళ్ళకి కావాల్సిన ఫ్రీ ఫీజు కరెంటు వాళ్ళు కట్టుకుంటారు. ఉద్యోగాలు వచ్చినప్పుడు వీళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకు కావాల్సిన పింఛన్ అవసరం లేదు, వీళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకు పింఛన్ ఇచ్చుకుంటారు. వాళ్ళ తల్లిదండ్రులకు కావాల్సిన ఫ్రీ కరెంట్ కానీ, వాళ్ళ తల్లిదండ్రులకు కావాల్సిన ఇంకా ఫ్రీ గ్యాస్ కానీ, ఇంకా ఏదున్నా కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ పిల్లలు ఎకనామికల్గా ఎంపవర్ అయితే అటు దిశగా ఆలోచించు. నువ్వు ఇది చేస్తే నీ ఎకానమీ జనరేట్ అవుతుంది, నీ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. నీకు కావాల్సిన ఆర్థిక వ్యవస్థ బలపడ్డప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుద్ది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగినప్పుడు విదేశాల నుంచి కంపెనీలు వస్తాయి, అన్ని మేలు జరుగుద్ది. నువ్వు ఎకానమీ జనరేషన్ పక్కన పెట్టేసి రెవెన్యూ ఎక్స్పెండిచర్ని పెట్టుకొని నువ్వు ఇంత దాంట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏ విధంగా ఎంత పెంచుతావు? నువ్వు ఎంత మానవ వనరులను అభివృద్ధి చేస్తావు? యూనివర్సిటీలకు వెళ్ళండి, ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి? ఒక జేఎల్ఏలో డిఎల్ఏ లేదు, వీళ్ళకి ఒక్కటే ఉంది, సంఖ్యను చూపించుకోవడం. ఈ 30 రోజులలో 3 నెలల్లో 90,000 ఉద్యోగాలు అంటావు, 30,000 ఉద్యోగాలు అన్నావు. ఎట్లా సాధ్యం? నోటిఫికేషన్ ఇచ్చినావా? ఎగ్జామ్ పెట్టినావు? ఏం చేసినావు? సంఖ్య మీద దృష్టి పెట్టుకుంటే ఇది 30. అది మేము చెప్తున్నాం. వాస్తవాలకు రారి, చర్చలకు రారి. ఇదంతా ప్రభుత్వం ఎందుకు అర్థం కావట్లేదు మీరు చెప్పే ఆవేదన కావచ్చు. అంటే ప్రభుత్వం దృష్టికి వెళ్ళలేదా? వెళ్ళినా కూడా కామ్గా ఉంటున్నారా? ఇగో ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు బర్రె మంచిదే, పాలు పలచగానే అన్నారు. ఈ బర్రెకు పాలకు మధ్యలో చాలా మంది ఉంటారు. పిన్నోడు లంగ కావాలి, నీళ్ళు కలిపన్న పిండాలి, లేకుంటే అమ్మినోడన్నా లంగ కావాలి, నీళ్ళు కలిపన్న చేయాలి, లేకుంటే ఛాయ్ పలచగా ఉందంటే ఛాయ్ పెట్టినోడన్నా లంగ కావాలి. అంటే బర్రె పాలిచ్చే బర్రె మంచిది అయినప్పుడు, ఛాయ్ పలచగా అయినప్పుడు మధ్యలో ఎంతమంది ఉన్నారు? ఇంతమంది. మరి ముఖ్యమంత్రి మా దగ్గరకు వస్తే మాకు తెలుస్తుంది వాస్తవం ఏందనేది. ఈ మధ్యలో ఉన్న వాళ్ళు మరి ఏం చేస్తున్నారు? మరి ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్లే ప్రయత్నం చేశారా? ఎవరు చేయలేదు. అసలు బస్ యాత్ర చేసిన వాళ్ళు, 2 బస్ యాత్ర ఉత్తర దక్షిణ తెలంగాణ చేసిన వాళ్ళు మాకు అసలు ఇంతవరకు తీసుకుపోలేదు. మాకు సన్మానాలు అన్నారు, అయ్యన్న మాకు సన్మానాలు లేదు, సమస్యలు ఉంటే మంచిది అనుకున్నాం. అసలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పిలిస్తే వచ్చిండు. ఆ రోజు ఎక్కడికి ప్రెస్ క్లబ్కి వచ్చిండు. ఆ రోజు జనాలు లేరంటే నేను 100 మందిని తీసుకొని పోయినా. ఎవరెవరు అనుకున్నావు? ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ సార్ వచ్చిండు, ఇదే సంపత్ అన్న వచ్చిండు, ఇదే రేవంత్ రెడ్డి గారు వచ్చిర్రు, కోదండరామ్ గారు వచ్చారు, రియాజ్, వీళ్ళందరూ ఉన్నారు. అందరినీ తీసుకుపోయి సక్సెస్ చేసినాం. ఆ రోజు మాట్లాడిన మాటలకి ఈ రోజుకి ఏమైంది? ఆ రోజు నిరుద్యోగ భృతి అనేది జైలు క్వశ్చన్లో వస్తే అవహేళన చేసిర్రు. ఈరోజు నిరుద్యోగ భృతి అని మీరు కూడా పెట్టిర్రు. అసెంబ్లీలో అవహేళన చేస్తే మేమే అన్నాం, మాకు నిరుద్యోగ భృతి వద్దురా నాయన, ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఉద్యోగాలు ఇస్తున్నారు, మాకు నిరుద్యోగ భృతి వద్దు అన్నాం. కానీ ఇలా మరి నువ్వు నిరుద్యోగ భృతిని కూడా తొంగలో దొక్కినావుగా. ఇక నీ కూడా ఇప్పటి నుంచే చిట్టా రాసుకుంటూ వచ్చినావు అనుకో, నిరుద్యోగులకు మోసం చేసినాయి చాలా అవుతాయి. ఫస్ట్ యువతను ఎంపవర్ చేసి ఎకానమీ జనరేషన్లో ఇలా పార్టిసిపేట్ చేసి నీ ఎకానమీని జనరేట్ చేసుకొని ఆదాయ వనరులను పెంచుకొని రెవెన్యూ ఎక్స్పెండిచర్ వైపు పోండి. అసలే ఈరోజు తెలంగాణ బ్యాంక్రప్సీలో ఉన్నది, నిధులు లేకుండా ఉన్నది. మీరే అన్నారు లంక బిందెలు ఉన్నాయంటే ఇక్కడ ఖాళీ బిందెలు ఉన్నాయని. ఇక నువ్వు బిందెలు కాదు, ఇక కుండలు కూడా ఉండవు. అందుకే మేము ఏం చెప్తున్నాం అంటే, చేయాల్సిన వైపు దృష్టి సారించరు. ఈ ఫ్రీ బీస్ వైపు ఇచ్చి ఇంకేదో చేసుకుని మాత్రం అది జమానా పోయింది.
ఆ జమానాలోనే ఉంటంటే దివాలా తీసినాక ఎకానమీ నువ్వు చేయలేవు. ఈ లోపల కనుక ఒక రెసెషన్ వచ్చిందనుకో వరల్డ్ వైడ్, లేకుంటే కరోనా లాంటి ఇంకేదో గత్తర వచ్చిందనుకో, ఒక 2 సంవత్సరం కనుక ఎకానమీ స్టాల్ అయిపోయిందనుకో, ఇక ఈ ఈ ప్రభుత్వాన్ని ఎవడు కాపాడలేదు. ఇంకో పాకిస్తాన్ అయితే శ్రీలంక అవుతుంది.